మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నైస్. ఏంటి స్పెషల్? జస్ట్ ఎ వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్స్ ఎందుకు? నీ వల్లే మా మామయ్య వాళ్లకు దగ్గరయ్యాను. నీ వల్లే మా అమ్మ తన ఆఖరి క్షణాల్లో వాళ్ళ అన్నయ్యను కలిసింది. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ యూ. అదేం లేదు, ఆవిడ గట్టిగా అనుకుని ఉంటారు. అయిపోయింది. ఇక ఈ విషయంలో నిజం ఎప్పటికైనా తెలియాల్సిందేగా. ఐఎమ్ హ్యాపీ. నా వల్లే జరిగింది కదా. సూపర్. ఫుడ్ చాలా బాగుంది శ్రీకర్. నువ్వు వండలేదు కదా? అంత టాలెంట్ నాలో లేదు. రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను. థ్యాంక్ గాడ్. ఆర్డర్ చేసింది గాడ్ కాదు, నేను. థ్యాంక్స్ టు మీ. థ్యాంక్ యూ. శ్రీకర్, నేనొకటి అడుగుతాను, ఏమనుకోగా? అబ్బా, ఫార్మాలిటీ. ఇదెప్పటి నుంచి? మర్యాద ఇస్తే తీసుకునే అలవాటు లేదు కదా నీకు? ఇచ్చే అలవాటు నీకుందా? సరే, స్ట్రైట్ టు ద పాయింట్. సృజనాన్ని లవ్ చేయాలని నీకెప్పుడు అనిపించలేదా? అంటే తను అందంగా ఉంటుంది, పైగా నీ మరదలు. లవ్ చేయాలని అనిపించలేదా? అనిపించకపోవడం ఏంటి, చాలా ప్రయత్నాలు చేశాను. ఆఖరికి నీ సాయంతోనే లవ్ లెటర్ కూడా రాశాను. అది గోపిగాడ్ అకౌంట్లో పడిపోయింది. ఎలా ఉంది డిన్నర్? ఎలా ఉంది సినిమా? బానే ఉన్నాయండి. మరి నన్ను అడగవా? ఏం అడగాలండి? అయ్యో, నువ్వు ఆన్లో ఉంటేనే అద్భుతంగా మాట్లాడగలవా? మామూలుగా మాట్లాడలేవా? సరే, కూల్ కూల్. డిన్నర్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది అని నన్ను అడుగు. ఎలా ఉన్నాయండి? నేనేం చూడలేదు, పట్టించుకోలేదు. అదేంటండి? నేను నిన్నే చూస్తూ ఉండిపోయాను. అడిగేది నిన్నే, అనిపించలేదా? అనిపించే ఉండి ఉంటుంది, కానీ తను గోపి లవ్ లో ఉందని ఆగిపోయి ఉంటావు, అంతేనా? ఇప్పుడు సృజనాకి గోపి మీద లవ్ లేదని తెలిసింది కదా. ఐ మీన్, గోపిని ట్రీట్మెంట్ లో భాగంగా లవ్ చేస్తున్నట్టు నటిస్తుందే కానీ నిజంగా లవ్ చేయట్లేదని తెలిసింది కదా. ఇప్పుడు లవ్ చేయొచ్చు కదా. అయ్యో,
ఎందుకలా దూరంగా వెళ్తావు? సరే, ఐ గాట్ ఏ సర్ప్రైజ్ ఫర్ యూ. ఏంటది? సిగ్గా? లవ్ చే శ్రీకర్, బాగుంటుంది. నీలాంటి మంచివాడు, క్వాలిఫైడ్ పర్సన్ సృజనకి భర్తగానే కాదు, ఆ ఇంటి అల్లుడుగా కూడా పర్ఫెక్ట్ గా సరిపోతాడు. ఆలోచించు. ఆలోచించడం కాపుతారా, నా మనస్సులో ఉన్నదదే. నేను నీకు అబద్ధం చెప్పాను, నన్ను ఆ ఇంటి మేనల్లుడిగా పరిచయం చేసినందుకు ట్రీట్ ఇస్తున్నాను అని. నిజానికి సృజన గోపిని నిజంగా లవ్ చేయట్లేదని, అదంతా నాటకమని చెప్పినందుకే ఈ ట్రీట్ ఇస్తున్నాను. హలో, ఏంటి డ్రీమా? సాంగా, డ్యూయట్టా, ఫ్యామిలీ సాంగా? అదేం లేదు, నువ్వు తిను. అయ్యో, చాలు, ఇంకా తింటే నా పొట్ట పేలిపోతుంది. నువ్వు సృజనాన్ని ప్రేమిస్తే వికాస్ గారిని పిలిపించి నిజం చెప్పించి గోపిని నా సొంతం చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే. ఈరోజు మీ పుట్టినరోజా? నాది కాదు, నీది. నా పుట్టినరోజా? కానీ నాకే తెలీదు, మీకెలా తెలుసు? నువ్వు నా మనసులో పుట్టినరోజు. రా రా, కట్ చేయి, కట్ చేయి. ఆ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయి గోపి, కట్ చేయి. హే రంగులే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే